హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చి శ్రీ శ్రీ మూలస్థానమమ్మ దేవస్థానం మేము మా ఫామ్ ల్యాండ్లో నిర్మించామన్నమాట. అది ఈరోజు ఓపెనింగ్ అనమాట. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మూలస్థానమమ్మ మా ఇల్లిల్ప దేవత. మా ఫామ్ ల్యాండ్లో మేమే ఓన్గా కట్టుకున్నాము. మార్నింగ్తో అన్నీ హడావిడి ఎందుకు అని చెప్పి నైటే అన్నీ ఏమేమి కావాలో అన్నీ తెచ్చి ప్లేట్స్లో సర్దుకునేస్తున్నాము. ఏమేమి కావాలి అని పూజారి లిస్ట్ రాసిచ్చాడనమాట. ఏమేమి సర్దుకున్నామో కూడా అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా పూలన్నీ కుట్టి పెట్టుకుంటున్నాము. హారాలు కూడా తెచ్చారు, బట్ ఇది వచ్చి సర్వసిద్ధాక్ అనమాట. అది టెంపుల్ని కడిగేకి. అలాగే వక్కాకులు, తమలపాకులు అంటారు కదా, అవి తమలపాకులు ఒక కట్ట రాశారు. అలాగే దారపుంట, చాక్ పీసులు, అలాగే కడ్డీలు అనమాట. తర్వాత కర్పూరము, నూనె 1 లీటర్, తర్వాత వక్కలు, తర్వాత నెయ్యి 1/2 లీటర్, తర్వాత చందనము, తర్వాత పసుపు, కుంకుమ, గాజులు, సవాకులు, కర్పూరము, తేనె అనమాట, హనీ. ఇంకా చందనం అంట ఏదో అనుకోకండి, గంధపు బిళ్ళలు ఉంటాయి కదా అవి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అనమాట. డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, బట్ నైవేద్యం లేకని చెప్పి సపరేట్ మళ్ళీ వాళ్ళు రాశారని తీసుకొని వచ్చాము. కానీ అప్పటికప్పుడు అన్నిటికీ వెళ్ళాలంటే కష్టం అని చెప్పి అన్ని ప్లేట్లలో నైటే పెట్టుకునేసాము. బెల్లము అలాగే చక్కెర కూడా తీసుకున్నాము. పూలు వచ్చి 5 రకాలు చెప్పారు. అందుకని చెప్పి చామంతి పూలు, చెన్నిమల్లి పూలు, చామంతి పూలలో 2 రకాలు, మళ్ళీ రోజా పూలలో 2 రకాలు తీసుకున్నాము. కాయలు కూడా 5 రకాలు చెప్పారు. మేము 6 రకాలుగా తెచ్చాము. బనానా, యాపిల్, పొమోగ్రానైట్, గ్రేప్స్, ఇంకా మన ఫామ్ ల్యాండ్లో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అలాగే బ్లౌజెస్ అనమాట. అందరికీ ముత్తైదులకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్నాం. దేవుడికైతే ఒక్కటి తీసుకోమన్నారు, శారీలే కాకుండా. మేము శారీతో పాటు దేవుడికి 3 రాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నాము. 3 రాళ్ళు. అలాగే అందరికీ ఇచ్చేకి గాజులు తీసుకున్నాం. గాజులు స్వామి ఏం చెప్పలేదు ఇవ్వమని, దేవుడి దగ్గర పెట్టేకి తీసుకున్నట్లే అందరికీ దేవుడి దగ్గర పెట్టిస్తే మంచిదని పసుపు, కుంకుమ, అలాగే పసుపు దారము, గాజులు, ఒక్కాకు అన్నీ తీసుకున్నాము. అలాగే దేవుడి దగ్గరకు కావాల్సిన కలసము అవన్నీ తీసుకున్నాం అన్నమాట. ఇంకా మట్టి ప్రమిదలు చాలా శ్రేష్టం కదా. అలాగే అఖండ దీపానికి ఒక మూగటి మాదిరిగా పెద్దది ఉంటుంది, అది మళ్ళీ 2 పెద్ద దీపాలు తీసుకున్నాము. అలాగే మార్నింగ్ అందరూ లేచి స్నానాలు చేసాము. ఇంకా పూజారి వచ్చే ముందుకి లేట్ అవుతుందని చెప్పి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేశారు. అంతలోకే పూజారి కూడా వచ్చారు. పంచామృతానికి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టేసి పూజారి ఏమో వచ్చి రూమ్ అంతా నీట్గా కడుక్కునేసి సర్వసిద్ధాక్తో ఇంకా ముందుగా ఒక ఎన్ని డేస్ 11 డేస్ ముందో ఏమో రాళ్ళు 5 డేస్ మనకు నచ్చిన డేస్ పెట్టుకోవచ్చు. అలాగా 5 డేస్, 9 డేస్, 11 డేస్ అలా ఉంటుందన్నమాట. ముందుగానే తెచ్చి 1 వీక్ ముందే ఒకరోజు వాటర్లో, ఒకరోజు ధాన్యంలో అలా పెట్టారనమాట ఆ రాళ్ళు. ఆ తర్వాత వాటర్లో లాస్ట్ రోజు నుంచి వాటర్లో నుంచి తీయేసి అభిషేకం, పాలాభిషేకం అవన్నీ చేసిన తర్వాత గుడి చుట్టూ 5-6 రౌండ్లు వేశాక, గుడి చుట్టూ 9 రౌండ్స్ అనుకుంటా, 9 రౌండ్స్ వేశాక రాళ్ళని ప్రతిష్ఠ చేసి అప్పుడే సిమెంట్ వేసి కదలకున్నా. ఇంకా తర్వాత పూజారి పూజ స్టార్ట్ చేశాడనమాట. పసుపు, కుంకుమ అన్నీ పెట్టేసి ఇలాగా బాగా నీట్గా శారీతో డెకరేషన్ చేశారనమాట. నాకు పర్టికులర్గా గ్రీన్ కలర్ శారీనే తెమ్మన్నారు అమ్మవారికి. ఈ ఫస్ట్ టైం కదా గ్రీన్ తెమ్మన్నారు. సో నేను గ్రీన్ తీసుకొని వచ్చాను. నేను మా హస్బెండ్ వెళ్ళి నైట్ అన్ని పూజ సామాగ్రి అంతా తీసుకొని వచ్చామన్నమాట. అంటే మా విలేజ్ నుంచి కలికిరికి పోయి తేవాలి. కలికిరిలో మేము అన్ని పూజ సామాగ్రి, కాయలు, అన్నీ పూలు అన్నీ తీసుకొని వచ్చాము. శారీ, గాజులు, దేవుడికి గాజు సవాకులు అంటారు కదా, అవన్నీ అన్నీ కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చాము. లిస్ట్ రాసిచ్చారనమాట. ఆ లిస్ట్ మొత్తం ఇప్పుడు ఇంకా పూలతో అలా డెకరేషన్ చేసినాక అప్పటికే టైం అయిపోయిందని అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి గబగబా ఇలాగా నీట్గా డెకరేషన్ చేసేసారనమాట. ఇంకా తర్వాత వచ్చి నేను మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, అవి పెట్టలేదు, ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంది. అందులో పూజలో మేమే కూర్చోవాలి, సో వీడియో తీయలేదనమాట.
ఇది మన ఫామ్ ల్యాండ్లోనే ఓవరాల్ టెంపుల్ మొత్తం లుక్ చూపించాను చూడండి. అఖండ దీపం 11 డేస్ కంటిన్యూగా వెలగాలంట. మేము 11 డేస్లో అంటే మనకు నచ్చినట్లు దేవుడికి పూజ ఇచ్చేద్దాము అని ఇచ్చేసాము. మేము 11 డేస్ వరకు మళ్ళీ అలానే డైలీ మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని నైవేద్యం డైలీ ఏదో ఒకటి, ఇన్ కేస్ మనం చేయలేకపోతే బెల్లం అన్నా పెట్టాలంట. అలాగా నిష్టగా చేసాము. ఇంకా తర్వాత 11th డే అయిపోయినాక అదే పూజ అయిపోయినాక అందరూ ఇలాగా ప్రసాదం మనం ఏమేమైతే వండామో అవన్నీ పెట్టాము. పంచామృతం, లెమన్ రైస్, కేసరి, ఇంకా కొన్ని తెచ్చింటాం కదా అవి పెట్టేసి అందరికీ ముత్తైదులకి జాకెట్, అలాగే అందులో పసుపు దారం అన్నీ పెట్టేసాము. 11th డే వచ్చింది. 11th డే వచ్చి ఇంట్లో మనం 2 దీలు పట్టాలి, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా పట్టినా ఓకే అన్నారు. మేమే పడదాం అనుకుంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మేము పడతామన్నారు. మా హస్బెండ్ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు ఒకటి పట్టారు, మనం ఒకటి పెట్టాం. మనం దేవుడికి ఒకసారి, ఇంకా మనం పెట్టుకునేకి ఒకసారి, దేవుడికి పెట్టేకి ఒకసారి, దేవుడికి కట్టేకి ఒకసారి అన్నట్లు తీసుకున్నాం. ఇంకా మనం ఇంట్లో పూజ చేసుకొని దీకన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా దీలు ఇది చేసాము. మళ్ళీ గుడికి అన్నీ పూలు కుట్టుతున్నారు చూడండి. ఆ రోజు కూడా ఏమేమి కావాలో అన్నీ ఇలాగా ముందుగానే తీసి పెట్టుకున్నాం. డైలీ 11 డేస్ డైలీ ఇలాగా భజన చేపించామన్నమాట. ఇంకా తర్వాత మనకి మార్నింగ్తో అన్నీ చేయాలంటే కష్టమవుతుందని చెప్పి ఇలా భజన తాత వాళ్ళ దగ్గర ఆకులన్నీ కట్టిపించామన్నమాట. ఇలా కట్టిపించి గుడి చుట్టుకారం మామిడాకులతో డెకరేషన్ చేసా. మామిడాకులు ప్లస్ ఫ్లవర్స్, చెండిమల్లి పూలు ఉంటాయి కదా, వాటితో కట్టి డెకరేషన్ చేసామన్నమాట. ఇలా డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మనకి అందరికీ డిన్నర్ పెట్టాం. ఆ మార్నింగ్తో పూజ అంతా అయిపోయింటుంది 11th డే. ఆ 11th డే అయిపోయినాక పూజ అంతా అయిపోయినాక అమ్మవారికి మనం ఏమైనా ఇది చేయాలంటే అవన్నీ చేసినాక ఇంట్లో డిన్నర్ పెట్టామన్నమాట. అందరూ వచ్చారు, అంటే మేము పిలిచిన వాళ్ళంతా వచ్చారు, తిన్నారు హ్యాపీగా. ఇలాగా మన పూజ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2లో మన డెకరేషన్ కాదు కానీ మన భజన మొత్తం పెడతాను. పార్ట్ 2 అని ఆ భజన మొత్తం పెడతాను. పార్ట్ 3లో మన డిన్నర్ది వస్తుందన్నమాట. పార్ట్ 2లో వచ్చి భజన ది వస్తుంది. మళ్ళీ పార్ట్ 3లో భజన 2 వస్తుంది. లాస్ట్ డే వచ్చి మంగళం పాడిపించారు మా దగ్గరే. అలా పాడిపిస్తే మంచిదన్నమాట. భజన వాళ్ళంతా కలిపి ఎవరైతే ఆ దేవస్థానాన్ని అమ్మవారిని ఇది చేసామో, మేము ఫామ్ ల్యాండ్లోనే చేసాం కదా, అందుకని చెప్పి మా దగ్గరే పూజ చేయించారు, మా ఆయన దగ్గర నా దగ్గర. ఆ వీడియో క్లిప్ ఏమో మా చెల్లి వీడియో తీసాన్ని ఆన్ చేసి పెట్టుకన్నా అలానే పట్టుకోనింది. వీడియో ఇదే అయిపోయింది. ఇంకా 11th డే వచ్చేసింది. మార్నింగ్తో ఇలాగా పూజారి అంతా రూమ్ అంతా సర్వసిద్ధాకుతో గుడి మొత్తం కడిగేసి క్లీన్ చేసుకునేసారు. ఇంకా తర్వాత అఖండ దీపం అవన్నీ ఆల్మోస్ట్ 11 డేస్ అలానే కంటిన్యూగా మలుగుతున్నాయి ఆరిపోకుండా. మేము నైట్ టైంలో కూడా వచ్చి ఆయిల్ వేసి వెళ్ళేవాళ్ళం అనమాట దీపం నుండాకు. ఇంకా తర్వాత ఇలాగ దీపాలు మలుగుతూనే ఉన్నాయి 11th డే. ఇంకా మన ఇష్టం అనమాట. ఇంకా తర్వాత డైలీ అమ్మమ్మ దీపం పెట్టుకుంటుంది, ఎందుకంటే ఇల్లు దగ్గరే కాబట్టి టెంపుల్ మన ఫామ్ ల్యాండ్లోనే కాబట్టి. ఇంకా తర్వాత పూజారి వచ్చినాడు, అంతా పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. ఈ లాస్ట్ టైం గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాం కదా అని చెప్పి ఈసారి ఎల్లో కలర్ తీసుకొని వచ్చామన్నమాట. బాగా సెట్ అయింది అమ్మవారికి. అన్నీ బాగుంటే ఆ తల్లి చల్లగా చూస్తే కన్నా నాకు ఇంకా అన్నీ బాగుండి ఆ తల్లి చల్లగా చూసి ఆ తల్లి అంతగా ఆ తల్లి ఇది చేసినప్పటికీ మేము విగ్రహం కూడా పెట్టియాలి అనుకుంటున్నాము. ఇక్కడ చాలా విశిష్టంగా ఉందన్నమాట అమ్మవారు. స్వామి పూజ చేస్తూ ఉంటే పూజారి వల్లకి వచ్చింది అమ్మవారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది, మంచిగా చేస్తాము అని చెప్పి. ఇంకా తర్వాత భజన చేసేటప్పుడు అయితే ఎక్స్పెషల్లీ పైన గూడు పెట్టాయి అన్నమాట గువ్వలు. రాముల వారి పాట వచ్చినప్పుడు ఆ దేవుళ్ళకి అన్నిటికీ మొక్కుతాను ఆ గువ్వ వచ్చి. అది వీడియో క్లిప్పు మిస్ అయింది కానీ సూపర్ మంచిగా అనిపించింది అనమాట. ఇంకా తర్వాత 11th డే శివలింగం అక్కడ చెక్కామన్నమాట. అదే
దేవుడికి ఎదురుగా పెట్టాలి కదా అమ్మవారికి, అక్కడ పెట్టి పూజ చేసి ఇచ్చేసాము. ఇంకా తర్వాత మనకు నచ్చింది దేవుడికి సమర్పించుకోవచ్చు. తర్వాత ఇంకా డిన్నర్కి అందరినీ పిలిచామన్నమాట. పూజ అయిపోయినాక వంట అంతా చేసేకి మా మమ్మీ వాళ్ళే చేసేసారు ఈసారి. మా మమ్మీ మా అత్తమ్మ వాళ్ళే చేసేసారనమాట. ఆల్మోస్ట్ ఒక్క పొట్టాలి, తర్వాత 10 కేజెస్ ఎంతనో చికెన్ అనమాట. ఇలాగా డిన్నర్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇంకా తర్వాత ఇంకా చూడాలి ఆ తల్లి ఎలా కనికరిస్తుందో, దాన్ని బట్టి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా భజన్ వీడియో కూడా వస్తుంది, చాలా బాగుంటుంది, అందరూ చూడండి. మన ఫామ్ ల్యాండ్లో చాలా ఫ్రూట్స్ కూడా కాసాయి అన్నమాట. అవన్నీ నీకు నెక్స్ట్ వీడియోలో ఫామ్ ల్యాండ్దే ఇంకొక వీడియో పెడతాను, అందులో చూసేయండి. అలాగే మన మూలస్థానం అమ్మ వచ్చి మా విల్లిల్ప దేవత అనమాట. అయితే ఇక్కడ మేము ల్యాండ్ కొనకముందు ఉన్నదంట, చిన్న రాళ్ళు పెట్టి వాళ్ళు ల్యాండ్ కొన్నాళ్ళు తీయేశారనమాట. మేము ల్యాండ్ కొనుక్కున్నాం కదా, ఎలాగో మా ఇల్లిల్ప దేవతే కదా అని చెప్పి మంచిదని మా ల్యాండ్లో మేమే కట్టుకున్నాం. ఇది ఎవ్వరిని మేము చెందాలంట, ఎవ్వరిని ఇది చేసుకోకుండా మా ఓన్ మనీతో మేమే మా అమ్మవారిని మన ఫామ్ ల్యాండ్లో పెట్టుకున్నాం అనమాట. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి కదా, మన అమ్మవారు అంటే మన ఇల్లిల్ప దేవత చల్లగా చూస్తుంది కదా అని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కూడా వస్తుంది. ఇలానే చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.